ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ ఉంటే 2 సంవత్సరాలు తగ్గించినాం పర్మనెంట్ కావడానికి. ఈవీ బస్సులు అంటే ఈవీ బస్సులకు సంబంధించి అరే డిపోలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపోలో ఒకటి సొత్తు కాదు, ప్రభుత్వ సొత్తు ఆర్టీసీది. కాబట్టి అనవసరంగా వాళ్ళు రాంగ్ ఆలోచనతో పోతే పొరపాటు అవుతుంది. హైదరాబాద్ లోనే మెజారిటీ బస్సులు తిరుగుతున్నాయి, మెజారిటీ ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చర్యలు ఏం చేపట్టబోతున్నారు? మెట్రో కానీ ఇప్పుడు ఆల్రెడీ మెట్రోకి సంబంధించి కావచ్చు, ఎంఎంటీఎస్ సంబంధించి వాళ్ళ సేవలను డెఫినెట్లీ ఇంకా కోఆర్డినేట్ చేస్తాం. వాటిని నేను కోఆర్డినేట్ చేసే కంటే ఎక్కువ నేను ఆర్టీసీ కార్మిక సంఘాలను, ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రిగా నేను మరొకసారి కూడా కోరుతా ఉన్నాను. ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలొద్దు. మీ నిరసన తప్పకుండా ఒక ప్రజాస్వామికంగా మీ డిమాండ్ పట్ల ప్రభుత్వం గుర్తించే విధంగా ఉండాలి. సమ్మె అనేటువంటి దాని ద్వారా ప్రజలకు అసౌకర్యం కలుగుతుంటే కూడా మాకేందిలే అని, అందులో అసలు నిజంగా సరే కార్మికుల నాయకత్వం చట్టాలు ఏమున్నాయో తెలియదు కానీ అందులో సగం కంటే ఎక్కువ రిమూవ్డ్, రిటైర్డ్ ఆర్ నాట్ వర్కింగ్. వాళ్ళకు ఆర్టీసీ కార్మికుల నిజమైన సమస్య ఉద్యోగం చేసేవాళ్ళు, ఉద్యోగం చేసే సంబంధించిన వాళ్ళు గట్టిగా మాట్లాడి మా దగ్గర వచ్చి పరిష్కారం కోరితే అయిపోతుంది. జేఎన్టీ యాక్షన్ కమిటీ అని చెప్పి వాళ్ళందరూ దాని కార్మిక చట్టంలో ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డినైయింగ్ చట్టం. బట్ ఇప్పుడు నేను రాజకీయాలు లేకుండా రాజకీయాల గురించి మాట్లాడలేదు, జర్నలిజం లేకుండా జర్నలిజం గురించి మాట్లాడితే ఎట్లయితుందో అట్లా పరిస్థితి ఉన్నది. నేను దాని గురించి ఎక్కువ చెప్పుకోవట్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి నేను చర్చలు రమ్మంటున్నా, పిలుస్తా ఉన్నా చర్చలు రండి. మేము అక్రాస్ ది టేబుల్ రెడీగా ఉన్న పరిష్కారం చేయడానికి మాకేం అభ్యంతరం లేదు. మేము కానీ సంఘాల పేరు మీద మేము ఏం చేస్తే అట్లా నడుస్తుంది, ప్రజలను ఇబ్బంది పెడతామంటే ప్రభుత్వం ఎప్పుడు ఇంటరాక్ట్ అయితేనే ఉన్నాను. అసలు అధికారులు ఊహించలే వీళ్ళు సమ్మెకు పోతారని. బయటికి వెళ్లి ఫోన్లు మాట్లాడుకున్న తర్వాత సమ్మెకు వేరు, మీరు కాదంటే ఆ అధికార బృందం నలుగురితో మీరు అడగచ్చు. మాట్లాడి 4 గంటల పేషెంట్స్ హియరింగ్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఒక అన్ని అవగాహన కలిగించుకొని తప్పకుండా మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేరు, మాట్లాడిన తర్వాత మీకు చెప్తామని చెప్పినారు. ఇక్కడ ఉండి 4 రోజుల నుంచి వారు చెన్నైలో ఉన్నారు. మాట్లాడతామని చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్లి మళ్లీ వచ్చి ఏం మాట చెప్పకుండానే మేము మాట్లాడుకుంటామని చెప్పి వెళ్లిపోయి వాళ్ళు సమ్మెకు సంబంధించిన 9 గంటల 5 నిమిషాలకు వాళ్ళు ప్రెస్ కు లీక్ చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటా ఉన్నా, వాళ్ళకు సంబంధించి గుర్తింపు సంఘాలకు సంబంధించో లేదా కార్మిక సంఘాల మధ్యలో ఇంటర్నల్ ఆతృత ఉండొచ్చు. మేము మా సంఘానికి సంబంధించిన పేరు రావాలనే పేరు మీద ఆర్టీసీ సమ్మె ప్రయోగం పేరు మీద జరగవద్దు, దయచేసి కోరుతా ఉన్నా. మరొక్కసారి ఏదైతే పనిభారం అంటా ఉన్నారో, ఏదైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి కొంత వేధింపు కింద అధికార యంత్రాంగం ద్వారా జరుగుతుందంటున్నారో అటువంటి అన్నింటినీ అవసరమైతే డిపో వారీగా సమీక్ష చేసి అక్కడ స్థానిక శాసనసభ్యుడిని, జిల్లా కలెక్టర్ను, ఎస్పీని కూర్చోబెట్టి అటువంటి పని ఒత్తిడి ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము సిద్ధము. మళ్లీ చెప్తా ఉన్నాం.